హాయ్ అండి. మేము రాజమండ్రి కోటపల్లి బస్ స్టాండ్ నుంచి బిక్కవోలు వెళ్ళడానికి కాకినాడ బస్సు ఎక్కామండి. మేము బిక్కవోలు అయితే దిగాము. అక్కడి నుంచి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గర దిగామండి. లక్ష్మీ గణపతి దేవాలయం అంటారు దీన్ని. మేమైతే చెవులో వినాయకుడు అని అంటాను నేనైతే. ఎందుకు అనుకుంటున్నారా? మనం వినాయకుడి గుడిలోకి దర్శనానికి వెళ్ళినప్పుడు లోపలికి చెవులో ఏదైతే మనం అనుకుంటామో ఆ కోరిక నెరవేరుతుంది. కాబట్టి నేనైతే చెవులో వినాయకుడనే అంటాను నేనైతే. కానీ ఇక్కడ లక్ష్మీ గణపతి దేవాలయం అని రాసి ఉంటుంది. అయితే నాకైతే నమ్మకం ఏంటంటే ఇక్కడ ఏది చెప్పుకున్నా చెవులో వినాయకుడికి స్వామికి ఏదైనా తప్పకుండా జరుగుతాయి. అంటే అలాగని అన్ని కోరికలు కోరుకోకూడదు. మనం ఏదైతే గట్టిగా అనుకుంటున్నామో ఒక్క కోరిక అనుకున్న తర్వాత అది నెరవేరిన తర్వాత మళ్ళీ రావాలి. కాబట్టి నేనైతే వచ్చినప్పుడల్లా ప్రతి సంవత్సరం ఒకసారి వస్తూ ఉంటానండి. ఏదో ఒకటి అనుకుంటా వస్తాను. అది తప్పకుండా నెరవేరుతుంది. నాకు ఈ దర్శనం అనంతరం కూడా ఇక్కడ అన్నదానం జరుగుతుంటే అన్నదానం ప్రతిరోజు జరుగుతుందండి. నేనైతే భోజనం కూడా చేశాను. ఆ తర్వాత కూడా నేను కూడా నా వంతు సేవకు చేయాలనిపించింది. అందుకే ఆకులు తీయడం అది కూడా నేను చేశానండి. నాకు అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. మరి మీకు ఈ వీడియో చూసిన వారందరికీ మీకు ఏమనిపించింది? మరి మీకు వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి.